హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ ట్రేడర్స్ డెన్. నా పేరు మొహమ్మద్ మొసీన్ అహ్మద్. ఈరోజు డే 4 ఆఫ్ మై 60 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈరోజు నేను ఎంలో ట్రేడ్ తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ 920 రూపీస్ లాస్ అయింది నాకు. సో ఫస్ట్ 2 డేస్ ప్రాఫిట్ అయింది, సెకండ్ 2 డేస్ లాస్. ఓవరాల్గా చూసుకుంటే నేను ప్రాఫిట్లోనే ఉన్నాను. ఈరోజు ఎంలో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, దీని వెనుకలో ఉన్న స్ట్రాటజీ ఏంటిది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రేడింగ్లో చాలామంది డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు, బట్ నేను మాత్రం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకటి, ఇంకోటి క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్, ఇవి రెండే ఫాలో అవుతా. ఎంఎండ్ఎంలో మనం చూసుకుంటే 2845 దగ్గర రెసిస్టెన్స్ ఉండే. సో ఇక్కడ నుండే ఎంఎండ్ఎం కిందికి వచ్చేసింది ఫస్ట్ టైం, ఇక్కడ సెకండ్ టైం, ఇది థర్డ్ టైం, ఇది ఆల్మోస్ట్ ఫోర్త్ టైం. ఇది అయిపోయింది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఇంకోటి నేను ఎక్కువ ఫాలో అయ్యేది క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్. దాంట్లో ఒకవేళ పై నుండి కిందికి వస్తుంటే ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కువ ఫాలో అవుతా నేను, కింద నుండి పైకి వెళ్తుంటే హ్యామర్ ఫాలో అవుతా. సో ఇక్కడ ఒకటి ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా ఫామ్ అయిపోయింది. సో నాకు డబుల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఒకటేమో ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది, ఇంకోటి ఇన్వర్టెడ్ హ్యామర్. నేను ఇక్కడ తీసుకోలేదు, నేను కొద్దిసేపు వెయిట్ చేశాను కిందికి వస్తుందా అని. సో ఇది కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ ఇంకోసారి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తుంటే అప్పుడు తీసుకున్నాను నేను ట్రేడ్. నేను ఆల్మోస్ట్ 4835 దగ్గర అలా తీసుకున్న ట్రేడ్. ఎందుకంటే నా స్టాప్ లాస్ కొంచెం చిన్నగా ఉంటుందని, ఇది రెసిస్టెన్స్ దాటిపోతే నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోవచ్చు అనుకున్నా. నేను తీసుకున్న తర్వాత నాకు ఆల్మోస్ట్ కొద్దిసేపు వరకు ప్రాఫిట్లోనే ఉండే, నేను లైక్ 500, 600, 800 అలా ప్రాఫిట్లో ఉండే. బట్ కొద్దిసేపు తర్వాత ఏమైనా మొత్తం కన్సాలిడేట్ చేసి పైకి వెళ్ళి నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. యాక్చువల్లీ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు, బట్ స్టిల్ నేనేమనుకున్నా అంటే రేపటి వరకు ఆగితే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో, సో అందుకోసమే ఎర్లీ ఎగ్జిట్ చేసేసా. నేను స్టాప్ లాస్ అవ్వకముందే ఎగ్జిట్ చేసేసా. సో నాకు ఆల్మోస్ట్ 920 రూపీస్ లాస్ అయింది. ఈరోజు నేను చేసిన తప్పు ఏంటంటే, నేను ఏం చేయాలి ఉండే అంటే ఇది కంప్లీట్ ఎం లాగా ఫామ్ అయిన తర్వాత అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి ఉండే నేను. అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ కింద బ్రేక్ చేసిన తర్వాత నేను ట్రేడ్ తీసుకోవాలి ఉండే. అంటే 2828 తర్వాత 2828 కిందికి వచ్చేస్తే ట్రేడ్ తీసుకోవాలి ఉండే, బట్ కొంచెం ఎర్లీ ట్రేడ్ తీసుకున్నాను. నో వరీస్, వీ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. థ్యాంక్ యూ.